ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ గాథని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న 6వ ఎపిసోడ్లో తారకాసురుడి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. ఆ తర్వాత తనను ఆశ్రయించినటువంటి దేవతలని బ్రహ్మ ఓదార్చి ఉపాయం చెప్పడం, ఇంద్రుడు సభ తీర్చి మన్మథుడి యొక్క సహాయాన్ని కోరుకోవటం, ఆ తర్వాత ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి కాముడి యొక్క విజృంభణ మనం మొదలుపెట్టాం. అంటే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి కాముడు విజృంభించాడు. కాముడు యొక్క విజృంభణ వల్ల శంకరుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ తపోవనం అంతా కూడా విరహంతో విలవిలలాడిపోతున్నటువంటి ఒక నాయికలాగా తయారైంది అన్నాడు. సర్వ సృష్టి కూడా మన్మథుడి యొక్క ప్రతాపానికి తల వచ్చింది. వసంతుడి యొక్క ప్రభావం అక్కడ వనవాస జీవితం అనుభవిస్తూ తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా దుస్సహం అయిపోయింది. ఈ అకాల వసంతాన్ని శివప్రభువు చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. కానీ తిరిగి సమాధినిష్ఠుడైపోయాడు. అప్పుడు ఈ మన్మథుడు అరవిందము అశోకము అనేటువంటి 2 పుష్ప బాణాలని శంకరుడి మీద ప్రయోగించాడు. కానీ అవి 2 పనుల కోసం వేశాడు. ఒకటి పరమేశ్వరుడి యొక్క మనస్సులో ఇష్టం పుట్టించటం, రెండోది ఆయన హృదయం ప్రకాశించాలి. ఈ 2 క్రియలను ఆ 2 బాణాలు నెరవేర్చలేక నిష్ఫలమైపోయినాయి. ఇప్పుడు మోహాన్ని పుట్టించేటటువంటి చూత పుష్పాన్ని ధనస్సుకు సంధించి రతీదేవికి ఎడమ పక్కన నిలబడి శంకరుడి మీద ప్రయోగించాడు మన్మథుడు. ఆ శర ప్రయోగానికి సకల మానవులు మోహ విభ్రాంతులైపోయారు. శృంగార రసం మన్మథుడికి సహాయంగా తన యొక్క హావ భావ లీలా విలాసాలతోటి శంకరుణ్ణి సమీపించింది. ఓ శౌనకాదులారా వింటున్నారు కదా, మన్మథుడికి అప్పటికీ శరీరం ఉన్న కారణంగా అందరికీ కనిపించేటట్టుగా సంచరిస్తూనే ఉన్నాడు. కానీ శంకరుడిలో ఎటువంటి వికారాన్ని చూడలేక భయభ్రాంతుడయ్యాడు. భయం పుట్టింది. మామూలు వాళ్ళైతే ఒక బాణానికే లొంగిపోతారు. ఇంతలో గిరిజాదేవి తన యొక్క చెలికెత్తలతో కలిసి పూజా ద్రవ్యాలతోటి శంకరుడు దగ్గరకు వచ్చింది. సృష్టిలోని సౌందర్యం అంతా కూడా మూర్తిమంతమైనట్లుగా ఉంది ఆ తల్లి. నానా రకాలైనటువంటి పుష్ప మాలలతోటి అలంకరణ చేసుకొని ఆమె ఒక పూల రథంలాగా కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు విస్తారంగా సముద్రంలాగా గర్జితం లేనటువంటి ఒక నీల మేఘంలాగా ధ్యాన నిశ్చలుడైనటువంటి చంద్రశేఖరుడు ధ్యానాన్ని విడిచిపెట్టాడు. సూర్యుడి యొక్క కిరణాల యొక్క
తాకిడికి విచ్చుకున్నటువంటి ఒక కమలంలాగా మెల్లగా కళ్ళు తెరిచాడు. చూశాడు పార్వతి వైపు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు మదనుడు. అది అదునుగా భావించాడు. వెంటనే హర్షణ సామర్థ్యం కలిగినటువంటి అరవిందం అనేటువంటి పుష్పబాణాన్ని ప్రయోగించాడు శంకరుడి మీద. కన్నులు తెరిచినటువంటి ఆ శంకరుడు యొక్క ఎదుట ఆ హిమగిరి కాంతామణి జగన్మాత పార్వతీదేవి సన్నటి నడుము, రింగులు వారగా కట్టినటువంటి కెంపు రంగులో ఉండేటువంటి పట్టుచీర, పూల గుత్తులను లేత చిగుళ్లను ఆభరణాలుగా ధరించి నడచి వచ్చినటువంటి పూల తీగలాగా ఉంది అమ్మ. ఆ తల్లి అంత జగన్మోహనంగా ఉంది. ఆమె ముఖం పద్మము అనేటువంటి ఒక భ్రమపడి ఆమె ముఖం చుట్టూ తిరుగుతున్నటువంటి భ్రమరాలని తన చేతిలో ఉన్నటువంటి లీలాకమలంతో అదలిస్తూ ఉందమ్మ. కళ్ళు తెరిచినటువంటి శంకరుణ్ణి చూసి పార్వతీదేవి ఎంతో భయభక్తులతోటి గోళ్ళు తగలకుండా కోసినటువంటి పువ్వులని దోసిట నింపి నిలబడింది. అంటే గోరు తగలకుండా పుష్పాలు కొయ్యాలట. చూడండి, భగవంతుడికి సమర్పించేవి గోటికి తగలకూడదు, గోటిలో మలం ఉంటుంది కాబట్టి. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఫాల భాగం చెమర్స్తూ ఉండగా పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకి ఆ పువ్వులను సమర్పించి పాదపూజ చేసింది. చెవులకు అలంకారంగా పెట్టుకున్నటువంటి సంపంగి మొగ్గ ఒకంత జారితే భావి భర్త అయినటువంటి ఆ శంకరుడికి వందనం చేసింది అమ్మ. అదే అదనుగా సమ్మోహనాస్త్రాన్ని వింటికి సంధించాడు పంచబాణుడు మన్మథుడు. విశాల నేత్రాలతో ఉన్నటువంటి పార్వతీమాత యొక్క ముఖావలోకనం చేశాడు శంకరుడు. అనురాగం వెల్లివిరిసి ఆమె యొక్క ముఖ సౌందర్య దర్శన కాంక్షా తత్పరుడై మనస్సులో వికారాన్ని పొందాడు లోకభర్త అయినటువంటి శంకరుడు. చూశారా, అంతా లీల. ఓ మునులారా, ఆ తరువాత తనలో కలిగినటువంటి ఈ ఇంద్రియ క్షోభని బలవంతంగా అణుచుకున్నాడు. తన యొక్క చిత్త చాంచల్య హేతువును తెలుసుకోవాలని 4 దిక్కులలో పరికించి చూశాడు పరమేశ్వరుడు. అప్పుడు గర్విష్టి, మూఢ చేతస్కుడు, మండలాకారంలో ఉన్నటువంటి చెరుకు వింటిని ధరించినటువంటి మన్మథుడు కనపడ్డాడు. అలా చూసినటువంటి ఆ మన్మథుణ్ణి క్రోధంతో 3వ కంటిని తెరిచాడు ఆ విరూపాక్షుడు. చూశారా, కోపం వచ్చింది. ఏరా, నా మీదే నీ బాణాలు ప్రయోగిస్తావా అన్నట్టుగా ఉంది. వెంటనే ఆ ఫాలంలో ఉన్నటువంటి అగ్నిలో నుంచి సమస్త భువనాలని భయభ్రాంతులు చేస్తూ హాహాకారాలు చేస్తూ ఉండగా బాణాలు, ధనస్సు అన్నింటితో కలిపినటువంటి మన్మథుడిని భస్మం చేసి పారేశాడు శంకరుడు. హరహర మహాదేవ. ఆ దృశ్యం చూసినటువంటి సమస్త దేవతలు దుఃఖితులయ్యారు. పార్వతి దైన్యాన్ని పొందింది. మనోవైకల్యంతో చెలులను వెంట పెట్టుకొని ఇంటి ముఖం పట్టింది. భర్త మరణానికి రతీదేవి నేలకూలింది, ఆక్రోశించింది. ఈ పనికి పురమాయించినటువంటి దేవతలందరినీ తిట్టిపోసింది. ఆమె దుఃఖాన్ని చూసి ఆ వనమంతా కూడా శోకించింది. అప్పుడు భవిష్యత్తులో
ఏం జరుగుతుందో తెలిసినటువంటి ఇంద్రుడు ఆమె దగ్గరకు వచ్చి అనునయించాడు. అమ్మా రతీదేవి, నీకు శుభం కలుగుతుంది. నీ భర్త దేవకార్యం కోసం ప్రాణత్యాగం చేశాడు. నువ్వు శోకించద్దు. కొద్దిగా నీ భర్త యొక్క భస్మాన్ని జాగ్రత్తగా భద్రం చేయి. శంకరుడు మళ్ళీ నీ భర్తను బతికిస్తాడు. జీవులకి సుఖదుఖాలను ఎవరూ ఇవ్వరమ్మా. ఎవడి కర్మఫలాన్ని వాడు అనుభవిస్తాడు. అంతే. నువ్వు అనవసరంగా దేవతలను నిందిస్తున్నావు అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఆ ఇంద్రుడు సమస్త దేవతలతో కలిసి అలా కోపంతో ఉడికిపోతున్నటువంటి ఆ శంకరుణ్ణి ప్రార్థించాడు. భగవాన్ శంకర, నీవు శరణాగత వత్సలుడివి. నిన్ను మేమందరం శరణు కోరుకుంటూ ఉన్నాం. మన్మధుడు ఈ పని చేయడంలో అతడికి ఏ స్వార్థము లేదు. తారకాసురుడు వల్ల పీడింపబడ్డటువంటి మేమంతా ఈ కార్యాన్ని పట్టుబట్టి అతడి చేత చేయించాం. మన్మథుడి యొక్క సంహారం వల్ల దేవతలందరినీ సంహరించినట్లే అవుతుంది. ఆ మన్మథుడు గనక నశించాడా, ఆ పైన సృష్టి కార్యం ఏ విధంగా కొనసాగుతుంది శంకర? ఇటు చూడండి, భార్య అయినటువంటి రతీదేవి ఏడుస్తోంది. మీరే ఆమెకు శుభవచనాలు చెప్పాలి అని ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు సంతోషపడి క్రోధాన్ని ఉపసంహరించుకొని దేవతలందరినీ స్వాంతపరిచాడు. ఓ దేవతలారా, ఓ ఋషులారా, జరిగిందేదో జరిగిపోయింది. రాబోయేటటువంటి ద్వాపర యుగంలో శ్రీమన్నారాయణుడు కృష్ణుడుగా అవతరిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా ఆయనకు భార్య అవుతుంది. ఆ రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడు అనేటువంటి కొడుకు రూపంలో ఈ మన్మథుడు పుడతాడు. ఈ మన్మథుడే ఆ విధంగా ప్రద్యుమ్నుడై అవతరిస్తాడు. అయితే ఆ బాలుడు పుట్టగానే శంబరాసురుడు అనేటువంటి వాడు అపహరించి సముద్రంలో పారేసి మరణించాడు అనేటువంటి భ్రమతో తన నగరానికి వెళ్ళిపోతాడు. ఓ రతి, నువ్వు అంతవరకు ఆ నగరంలోనే ఉండు, ఆ శంబరాసురుడి యొక్క నగరంలో. ఆ తరువాత ప్రద్యుమ్నుడు శంబరాసురుడిని వధించి నిన్ను వివాహం చేసుకుంటాడు. అంతవరకు నీ భర్త కాముడు అనంగుడై ఉంటాడు అంటే శరీరం లేనివాడై ఉంటాడు. అయితే నీ శోకం చూడలేక నీ భర్త మన్మథుణ్ణి ఇప్పుడే జీవింపజేస్తున్నాను అన్నాడు. అనగానే అందరూ సంతోషపడ్డారు. మరొక మాట చెప్పాడు శంకరుడు. ఓ రతి, నా యొక్క రుద్రగణాలతో ఒక గణంగా ఉంటాడు నీ భర్త. ఈ విధంగా పలికి శివుడు తన యొక్క నిజస్థానానికి వెళ్ళిపోయాడు. చూశారా శివుడి యొక్క వాత్సల్యం? శివుడి యొక్క మూడవ కంటి మంట వచ్చింది కదా, మన్మథుడిని దహించింది. అలా దహించినటువంటి ఆ మంట మరొక ప్రయోజనం లేనిదై 3 లోకాలను దహించడం మొదలుపెట్టింది. చూశారా, మన్మథుడిని దహించి ఊరుకోల, 3 లోకాలని దహిస్తోంది. అప్పుడు సమస్త ప్రాణులు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ శంకరుణ్ణి స్మరించి ఆ అగ్నిని స్తంభింపజేశాడు. ఆ అగ్ని యొక్క సౌమ్యమైనటువంటి జ్వాలలను వెంటనే ఒక ఆడుగుర్రంగా మార్చి సముద్రుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. బడబా అంటారు ఆడుగుర్రాన్ని. సముద్రుడు పురుష రూపాన్ని ధరించి 2 చేతులు జోడించి బ్రహ్మదేవుడికి నమస్కరించి స్తోత్రం చేసి, హే విధాత, నేను నెరవేర్చవలసినటువంటి పని ఏమిటి అని అడిగాడు. అప్పుడు లోకహితాన్ని కాంక్షించినటువంటి
సృష్టికర్త బ్రహ్మ అంటున్నాడు, ఓ సముద్రుడా, ఈ ఆడుగుర్రాన్ని తెచ్చాను, అగ్నిని ఆడుగుర్రంగా మార్చాను. శివుడి యొక్క 3వ కంటి మంట ఈమె. ఈ బడబాగ్నిని ప్రళయకాలం వరకు నువ్వు ధరించు నీ గర్భంలో. అప్పుడు నేను వచ్చి ఇక్కడ నివసిస్తాను. నువ్వు ఈ శంకరుడి యొక్క లలాట అగ్నిని ఆ సమయంలో విడిచిపెట్టు. ఇది ఎప్పుడూ నోట్లో నుంచి నిప్పులు కొక్కుతూ ఉంటుంది. ఈ బడబ, ఈ అగ్నికి నీలో ఉండేటటువంటి జలమే ఆహారం అవుతుంది. అయితే ఇది నీ లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్త పడు. ఇది కేవలం నీ జలాలను మాత్రమే దహిస్తుంది. నిన్ను దహించకుండా చూసుకో జాగ్రత్త అని హెచ్చరించాడు. అదే బడబాగ్ని. సముద్రంలో పుడితే బడబాగ్ని, అదే ఉప్పెన, అదే సునామీ పోని ఇప్పుడు కొత్త పరిభాషలో. అదే అడవిలో పుడితే దావాగ్ని అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ బడమని సముద్రుడికి అప్పచెప్పి తాను అంతర్ధానమైపోయాడు. లోకాలన్నీ సంతోషపడ్డాయి. ఆ తర్వాత వృత్తాంతాన్ని చెప్తున్నాడు సూత పౌరాణికుడు. ఓ మహర్షులారా, భయంకరమైనటువంటి శివుడి యొక్క ఫాలాగ్ని కీలలకి పార్వతీదేవి భయపడి తన చెలికెత్తెలని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చిందని చెప్పా కదా. అలా ఇంటికి వచ్చినటువంటి ఆ పార్వతీమాత తల్లిదండ్రుల యొక్క ఒడిలో తలపెట్టుకొని దుఃఖపడింది. తాను పునర్జన్మ పొందినట్టుగా భావించింది. శివుడి మీద ప్రేమ వల్ల ఎక్కడా సుఖాన్ని పొందలేకపోయింది. తన యొక్క దురదృష్టానికి తననే నిందించుకుంది. మనం కూడా అదే చేస్తాం. ఎవరు ఎంత ఓదార్చినా ఆమెకు మాత్రం దుఃఖం ఉపశమనం కలగలేదు. దుఃఖం పోలేదు సరికదా, విరహ వేదన కూడా ఎక్కువైపోయింది. ఒక రోజున త్రిలోక సంచారం చేస్తూ నారదుల వారు వచ్చారు హిమవంతుడి యొక్క పట్టణానికి. ఆ వచ్చినటువంటి నారదుల వారికి స్వాగత సత్కారాలు చేసి గతంలో జరిగిందంతా వివరించి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కోరుకున్నది అమ్మ. అప్పుడు అమ్మ పార్వతి, శివారాధనయే నీకు ఇప్పుడు కర్తవ్యం అని ముందు గిరిరాజుకు బోధించాడు. ఆ తర్వాత పార్వతీదేవిని ఏకాంత మందిరంలోకి తీసుకువెళ్ళి ఉపదేశం చేశాడు. ఓ పార్వతి, నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. ఎందుకు ఈ విధంగా జరిగింది అని నువ్వు మథన పడుతున్నావు. నువ్వు శంకరుడికి సేవలు చేసావే కానీ తపస్సు చేయలేదు. అంతేకాదు, నీకంటే గొప్ప అందగత్తెలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అనేటువంటి కించిత్ అహంభావం కూడా నీలో ఉంది. అమ్మా, తపస్సు వల్ల కాని కార్యం సిద్ధించదు. నిన్ను తప్ప ఆ శివుడు అన్య స్త్రీని పెళ్లి చేసుకోడు అని శుభాలన్నీ చెప్పి అమ్మవారికి మంత్రోపదేశం చేశాడు. అదే శివ పంచాక్షరి మంత్రం, ఓం నమ శివాయ. ఈ మంత్ర మహిమ వల్ల శివుడు శీఘ్రంగా నీకు ప్రసన్నుడవుతాడు అని చెప్పి తన ధామానికి తాను వెళ్ళిపోయాడు. అప్పుడు పార్వతీదేవి తన చెలికెత్తలైనటువంటి జయ విజయ అనేటువంటి ఇద్దరిని వెంట పెట్టుకొని ముందు తండ్రి గారి దగ్గరికి వెళ్ళింది. అనుమతి అడిగింది. అంటే తాను అడిగితే ఒప్పుకోడేమోనని తన చెలికత్తెల చేత అడిగించింది అమ్మవారు. ఆయన అన్నాడు, అమ్మాయి, ఇంతకంటే కులాన్ని సార్థకాన్ని చేకూర్చే మంచి కార్యం ఏముంటుందమ్మా? మీ అమ్మతో కూడా చెప్పి మీ అమ్మ యొక్క అంగీకారంతో నువ్వు తపస్సు చేయి అన్నాడు తండ్రి. వెంటనే పార్వతీదేవి తల్లి దగ్గరికి వెళ్ళి అనుమతి కోరింది.
పార్వతి మాటలకి మేనాదేవి దుఃఖితురాలైపోయింది. ఏ కూతురైనా తపస్సుకు వెళతానంటే ఏ తల్లి అయినా ఒప్పుకుంటుందా? అమ్మ పార్వతి, పూర్వం ఆ శంకరుడికి సేవలు చేసి దుఃఖాన్ని పొందావు, ఇప్పుడేమో మళ్ళీ తపస్సు అంటున్నావు. అసలు తపస్సుకి ఎక్కడికి వెళతావు? అదేదో ఇంట్లోనే ఉండి చేసుకో. నా మాట విను, మండి పట్టు పట్టద్దు. గతంలో ఏం సాధించావు కాబట్టి? దేవతలందరూ మన ఇంట్లోనే ఉన్నారు కదా. అంటే దేవతలందరూ హిమవత్ పర్వతం మీదనే ఉంటారు విహరిస్తూ. అంతేకాదు సర్వతీర్థాలు, క్షేత్రాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కేదార్నాథ్ కూడా అక్కడే ఉంది కదా, బద్రీనాథ్ అక్కడే ఉంది. అమ్మా, అసలే నీ శరీరం సుకుమారంగా ఉంటుంది. తపస్సులో ఉండేటటువంటి దుఃఖాన్ని ఎలా తట్టుకుంటావమ్మా నువ్వు? తమ యొక్క కోరికలను సాధించుకోవటం కోసం స్త్రీలు తపోవనానికి వెళ్ళారు అని గతంలో నేను ఎప్పుడూ వినలేదు. అందువల్ల నా మాట విని ఇల్లు కదలొద్దు అన్నది. అంటే తపస్సుకి అడవికి వెళ్ళొద్దని తల్లి నిషేధించిన కారణంగా ఉమా, అమ్మాయి వద్దు అని. అప్పటి నుంచి పార్వతీదేవికి ఉమా అనేటువంటి పేరు స్థిరపడింది. తల్లి వద్దన్నందుకు పార్వతీదేవి శోక సంతప్తురాలైంది. చివరికి కుమార్తె యొక్క దుఃఖాన్ని చూడలేక, విధి లేక అంగీకరించింది తల్లి మేనాదేవి. ఆ విధంగా పార్వతీదేవి తల్లిదండ్రుల యొక్క అనుమతిని, ఆశీర్వాదాన్ని పొంది తన చెలికెత్తలిద్దరినీ వెంట పెట్టుకొని గంగానది ఆకాశం నుంచి భూమికి దిగినటువంటి గంగావతరణం అనేటువంటి పవిత్ర స్థానానికి చేరుకుంది. అక్కడే శంకరుడు తపస్సు చేసి మన్మధుణ్ణి దహించాడు. ఆమె తనకిష్టమైనటువంటి చీనాంబరాలను విడిచిపెట్టేసింది. నారచీరలు ధరించింది. మౌంజీ బంధాంతో శోభిల్లుతూ ఉంది. ఆ గంగావతరణ శిఖర ప్రాంతానికి వచ్చి గతమంతా గుర్తొచ్చేసరికి హా హరా అంటూ విరహంతో చింతాశోక తప్తురాలైపోయింది. ఆ పైన ధైర్యం వహించి తపోదీక్షలో కూర్చుంది. గౌరీదేవి తపస్సు చేసినటువంటి కారణంగా ఆ శిఖరానికి గౌరీ శిఖరం అనేటువంటి పేరు వచ్చింది. అంటే తన కూతురు ఎక్కడ ఈ శీతలత్వానికి బాధపడుతుందోనని ఒక కుండాన్ని ఏర్పరిచాట. వేడి నీటి కుండాన్ని. ఎవరు? తండ్రి హిమవంతుడు. దానికి గౌరీ కుండం అని పేరు. బద్రీనాథ్లో కూడా ఒక ఉష్ణకుండం ఉంటుంది. మేము అక్కడ ఆ ఉష్ణకుండంలో స్నానాలు చేసి ఆ తర్వాతే పిండ ప్రదానం చేశాం. ఆ పార్వతీమాత యొక్క తపస్సు కాల గణనం కోసం అక్కడ పండ్ల చెట్లు నాటింది అమ్మవారు తన యొక్క స్వహస్తాలతోటి. ముందుగా భూమిని శుద్ధి చేసింది. ఒక వేదికను నిర్మించింది. మునులకు కూడా దుష్కరమైనటువంటి గొప్ప తపస్సును చేయటం మొదలుపెట్టింది అమ్మ. ఎలా ఉంది? ఎండాకాలంలో పంచాగ్ని మధ్యంగా తపస్సు చేసింది. అంటే 4 పక్కల మంటలు పెట్టుకుంది. పైన భగభగ మండే సూర్యుడిని చూస్తూ తపస్సు చేసింది. ఇది పంచాగ్ని మధ్యం అంటారు. వర్షాకాలంలో అయితే వాన కురుస్తూ ఉండగా వానలోనే తడుస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో గొంతును లోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసింది. ఈ విధంగా అమ్మవారు పంచాక్షరి మంత్ర జప పరాయణురాలై శంకరుణ్ణి ధ్యానిస్తూ ఉన్నది. ఆ తల్లి ప్రతిరోజు తాను నాటినటువంటి ఆ వృక్షాలకి నీళ్లు పోసేది, పాదులు తవ్వేది, వచ్చినటువంటి మునులకి ఆనందంతో స్వాగత సత్కారాలు చేసేది. అమ్మవారు మొట్టమొదట పండ్లు, ఆ తరువాత ఆకులు మాత్రమే భుజించి తపస్సు చేసింది. మొట్టమొదటి పండ్లు తీసుకుంది. కొంతకాలానికి పండ్లు కూడా వదిలేసి కేవలం ఆకులు మాత్రమే తీసుకొని చివరికి కొంతకాలం తర్వాత ఆకులు కూడా వదిలిపెట్టేసింది తినటం.
ఆకులు కూడా తినకుండా తపస్సు చేయటం వల్ల దేవతలు ఆ తల్లికి అపర్ణ అని పేరు పెట్టారు. పర్ణం అంటే ఆకు, అపర్ణ అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. ఆ విధంగా నిరాహారి అయి ఏకపాద స్థితి అయి తపస్సు చేసింది, ఒంటికాల మీద నిలబడి. ఆ విధంగా చేస్తుండేసరికి ఆమె యొక్క తల వెంట్రుకలు జడలు కట్టినాయి. ఏ స్థానంలో శివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థానంలో పార్వతీమాత 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా కూడా శివుడి యొక్క అనుగ్రహం దొరకల. ఒక రోజున పార్వతీదేవి తన మనస్సులో అనుకుంది, శంకర, నీకింతవరకు నా మీద అనుగ్రహం కలగలేదే. ఆత్మస్వరూపుడు సర్వసాక్షి అయినటువంటి నీకు నా మనస్సు తెలియదా? నేను సర్వ కోరికలను విడిచిపెట్టి నీ అందే అనురక్తులాలనైది తపస్సు చేస్తూ ఉంటే, ఓ శంకర, నీవు నన్ను అనుగ్రహింతువుగాక అన్న ఒట్టు పెట్టింది. పంచాక్షరి మంత్రాన్ని విధి విధానంతో భక్తితోటి జపించినటువంటి దాన్ని అయితే నేను, ఓ శంకర, నీవు నాకు ప్రసన్నుడు అవుగాక అన్న. ఈ విధంగా ఆలోచించి నిర్వికారణి అత్యుగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉంది. ఆ తపస్సుకి మునులు కూడా ఆశ్చర్యపోయారు. ఆమె యొక్క సందర్శన మాత్రం చేతనే ధన్యులమైనాము అని సంతోషపడటం మొదలుపెట్టారు మునీశ్వరులు. ఆమె యొక్క తప ప్రభావం వల్ల క్రూర మృగాలు కూడా పరస్పర వైరాన్ని విడిచిపెట్టి స్నేహంగా సంచరిస్తూ ఉన్నాయి ఆశ్రమంలో. గడ్డి బాగా సమృద్ధిగా పెరిగింది. ఆమె నాటినటువంటి పండ్ల చెట్టులన్నీ విస్తారంగా కాయలు కాస్తూ ఉన్నాయి. ఆమె తపస్సిద్ధి ఒక వనదేవతా రూపంగా సాక్షాత్కరించిందా అన్నట్లుగా ఆ వనమంతా కూడా శోభలతోటి నిండిపోయింది. అటువంటి సందర్భంలో అమ్మవారిని దర్శించడానికి దేవతలు వచ్చారు. ఆ ఘట్టాన్ని రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు అమ్మవారి యొక్క కళ్యాణ గాథను వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం అందరం పాత్రులం అవుతాం అని మీతో మనవి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.